American Namaskaram. Today we will discuss about quarter wave plate and half wave plate. Okay, then first of all we will discuss about quarter wave plate ante chaturthansha taranga falakam. Quarter wave plate ante chaturthansha taranga falakam. Okay, so here the definition of quarter wave plate is a plate of double refracting and axial crystal cut with its optic axis parallel to the refracting faces and capable of producing a path difference of lambda by 4 or a phase difference of lambda by 2 between the ordinary ray and extraordinary ray. Is called a quarter wave plate or lambda by 4 plate. So here the quarter wave plate is defined as a plate of double refracting anaxial crystal cut with its optic axis parallel to the refracting faces and capable of producing a path difference of lambda by 4 or a phase difference of lambda by 2 between the ordinary ray means here O ray and extraordinary ray, E ray. The difference between the producing the path difference of lambda by 4 between the ordinary ray or O ray and extraordinary ray is called a quarter wavelet or lambda by 4 wavelet. Okay, so ఇక్కడ ఈ ద్వివక్రీభవన ధర్మాన్ని ప్రదర్శించే ఒక ఏకఅక్షీయ స్ఫటిక అనాక్సియల్ క్రిస్టల్. ఈ ఏకఅక్షీయ స్ఫటిక అనేది ఈ స్ఫటిక ఫలకాన్ని స్ఫటికం యొక్క ధ్రువకక్షం ఈ వక్రీభవన తలాలకు ప్యారలల్గా అంటే సమాంతరంగా ఉండేటట్లుగా దాన్ని కట్ చేసి అంటే ఖండించి దానిలో ప్రసరించి వెలువడే సాధారణ మరియు అసాధారణ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కిరణాల మధ్య ఈ పదార్థం తరంగదైర్ఘ్యంలో 4వ వంతు ఈ λ/4 వేవ్ లెంగ్త్ ఈ 4వ వంతు ఉండేటట్లుగా దాన్ని ఏర్పాటు చేస్తే ఏర్పరిస్తే ఓకే ఆ ఫలకాన్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటే చతుర్థాంశ తరంగ ఫలకము అని అంటారు. ఓకే ఇక్కడ ఈ స్ఫటికం యొక్క
ఈ ఉపరితలానికి సమాంతరంగా అంటే ప్యారలల్గా అంటే ఈ పతన తలంలో ఈ సమాంతరంగా పేపర్లోనండి ఈ పతన తలంలోనే సో ధ్రువక్షం ఉండేటట్లుగా కట్ చేసిన అంటే ఖండించిన ఒక క్యాల్సైట్ స్ఫటికం ఫలకం. ఈ క్యాల్సైట్ స్ఫటికం ఫలకం సో ఉపరితలం మీద ఏదైనా ఏకవర్ణ కాంతి అంటే లాంబ్డా వేవ్ లెంగ్త్తో లాంబ్డా తరంగ దైర్ఘ్యంతో సో అవిలంబంగా పతనం చెందినప్పుడు ఈ సాధారణ కిరణం మరియు ఈ అసాధారణ కిరణం అంటే ఆర్డినరీ రే అండ్ ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ రే ఈ రెండు కిరణాలు సో స్ఫటికంలో ఒకే డైరెక్షన్లో ఒకే దిశలో సో వేరు వెలాసిటీస్తో అంటే వేరు వేగాలతో అది ప్రయాణిస్తాయి. సో వేరు వేగాలతో సో అవి కార్యం చేస్తాయని సో మనం ఆల్రెడీ క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ స్ఫటికం యొక్క మందం మనం ఈ విధంగా మనం క్యాల్సైట్ స్ఫటికాన్ని తీసుకోవడం జరిగింది ఏబిసిడి అని. సో దీన్ని మధ్యలోకి కట్ చేసాం, ఖండించాం అవునా. ఖండించిన తర్వాత ఒకటి ఆర్డినరీ రే, రెండు ఎక్స్ట్రా ఆర్డినరీ రే. ఇది సోర్స్. ఈ రెండు రేల్ని పంపించడం జరిగింది. ఇక్కడ ఆప్టిక్ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది అవునా. ఇదిగో ఖండిస్తే సో ఇక్కడ ఈ క్యాల్సైట్ క్రిస్టల్ అనేది ఏదో ఒక రేని తనలో విలీనం చేసేసుకుంటుంది అని చెప్పాం. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రెండు రేల్ని పంపిస్తున్నాం, ఈ ఆర్డినరీ రేని పంపిస్తున్నాం, ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ రేని పంపిస్తున్నాం. కానీ చివరికి బయటకు వచ్చేసరికి ఒకరే మాత్రమే బయటకు రావడం జరుగుతుంది అవునా. సో ఆ ఒకరే ఈ క్యాల్సైట్ క్రిస్టల్ అనేది ఒక రేని విలీనం చేసేసుకుంటుంది. ఆ రేనే ఆర్డినరీ రే అన్నాం. సాధారణ కిరణాన్ని క్యాల్సైట్ క్రిస్టల్ త్వరలో లీనం చేసేసుకుంటుంది. ఒకరేని మాత్రమే లీనం చేసుకుంటుంది. ఆ ఒకరే ఏంటంటే ఈ సాధారణ కిరణం ఆర్డినరీ రే. ఆర్డినరీ రేని తనలో విలీనం చేసేసుకున్నప్పుడు ఇంకా మిగిలిపోయేది నెక్స్ట్ ఆర్డినరీ రే. ఆ రే ఏమవుతుందంటే సో దీన్ని దాటుకుని దీని యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా ప్యారలల్గా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ రే అన్నాం. ఓకే, సో ఒక స్ఫటికాన్ని తీసుకుని రెండు విధాలుగా కట్ చేయడం జరిగింది. దాంట్లోకి సో రెండు రేళ్ళు పంపించడం జరిగింది. ఆ రెండు రేళ్ళలో ఆ క్యాల్సైట్ క్రిస్టల్ అనేది ఒక రేని దాంట్లో విలీనం చేసేసుకుని ఒక రేని బయటికి పంపించడం జరుగుతుంది. ఆ బయటికి వెళ్ళిపోయిన రే ఎక్స్ట్రా ఆర్డినరీ రే, అసాధారణ కిరణం. దాంట్లో క్యాల్సైట్ క్రిస్టల్ విలీనం అయిపోయింది ఆర్డినరీ రే, సాధారణ కిరణం. ఓకే, సో ఈ విధంగా ఈ క్యాల్సైట్ క్రిస్టల్ అనేది చేస్తుంది. సో అదే చెప్పాం ఇక్కడ. సో దిగగ్రీవాణ ధర్మాన్ని ప్రదర్శించే ఒక ఏక అక్షీయ స్ఫటిక ఫలకాన్ని స్ఫటికం యొక్క ధ్రువక్షం వక్రీభవన తలాలకు సమాంతరంగా ఉండేటట్లుగా కట్ చేసి, సమాంతరంగా ఉండేలాగా ఖండించి కట్ చేసి సో దానిలో ప్రసరించి వెలువడే సాధారణ ఆర్డినరీ రే మరియు ఎక్స్ట్రా ఆర్డినరీ రే, సాధారణ మరియు అసాధారణ కిరణాలు సో వాటి మధ్య పదాంతరం తరంగదైర్ఘ్యంలో వేవ్లెంత్లో సో 4వ వంతు, దాని యొక్క వేవ్లెంత్లో 4వ వంతు వాటర్ వేవ్, ఈ 4వ వంతు ఉండేటట్టుగా దాన్ని కనుక మనం ఏర్పాటు చేస్తే దీన్ని ఓకే. సో ఆ ఫలకాన్ని చతుర్థాంశ తరంగ ఫలకం అంటారు. ఆ 4వ వంతు ఉండేలాగా దీన్ని మనం కట్
చేసి క్యాల్షియం క్రిస్టల్ని కట్ చేసి మనం ఏర్పాటు చేస్తే కనుక దాన్ని వాటర్ వేవ్ ప్లేట్ అంటారు. ఓకే, సో ఎలా చేసినా ఒకరే మాత్రం బయటకు వెళ్తుంది, ఒకరే క్యాల్షియం క్రిస్టల్లో లీనమైపోతుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ స్ఫటిక యొక్క ఉపరితలానికి సమాంతరంగా ఈ పదనతలంలోనే సో త్రిభక్షం ఉండేటట్లుగా దాన్ని కట్ చేసి ఒక క్యాల్సైట్ స్ఫటికం ఉపరితలం మీద ఏదైనా ఒక ఏకవర్ణ కాంతి, మోనోక్రోమాటిక్ లైట్ ఏదైనా ఒక ఏకవర్ణ కాంతి సో తీసుకుని ఈ లాంబ్డా వేవ్లెంగ్త్తో అంటే అభిలభంగా పతనం చెందినప్పుడు సో సాధారణ కిరణం మరియు అసాధారణ కిరణాలు అనేవి సో స్ఫటికంలో ఒకే డైరెక్షన్లో సో వేరు వేగాలతో ట్రావెల్ చేస్తాయని చెప్పాం, అవునా? సో ఇది ఒక వేగంతో ట్రావెల్ చేసింది, ఈ ఆర్డినరీ రే అనేది ఒక వేగంతో ట్రావెల్ చేస్తుంది, సో అదే చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ వేరు వేగాలతో ప్రయాణించడం వల్ల ఈ రెండు కిరణాల మధ్య సో పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ స్ఫటికం యొక్క మందం ఈ క్యాల్సైట్ క్రిస్టల్ యొక్క థిక్నెస్ డి అనుకుంటే దీని యొక్క థిక్నెస్ డి అనుకుంటే ఓకే, సో వక్రీకోణం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ U0 అనుకుంటే దాని యొక్క థిక్నెస్ అంటే మందం డి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీకోణం U0. సో ఈ డి మరియు ఈ వక్రీకోణం U0 గల సాధారణ కిరణం U0. ఓకే, సో ఇక్కడ ఈ మ్యూఈ వక్రీకోణ గుణకం గల అసాధారణ కిరణం డి యొక్క డిస్టెన్స్ని ప్రయాణించేసరికి సో వాటి మధ్య ఏర్పడే పదార్థం U0 డి మైనస్ మ్యూఈ డి, ఆర్డినరీ రేకి అసాధారణ ఎక్స్ట్రా ఆర్డినరీ రేకి. ఓకే, సో ఇక్కడ ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ λ/4 అనేది కంపల్సరీ ఈ క్యాల్సైట్లో దీని యొక్క విలువ అనేది λ/4 కావాలి, క్వార్టర్ వేవ్ ప్లేట్ కాబట్టి. సో కాబట్టి ఇక్కడ దీంట్లో డీని కామన్ U0 డి మైనస్ మ్యూఈ డి. ఓకే, సో దాంట్లో డీని కామన్ తీస్తే U0 మైనస్ మ్యూఈ మైనస్ U0 మైనస్ మ్యూఈ ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు λ/4. సో దీని నుంచి సో ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్, ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ యొక్క మందం డి ఈజ్ ఈక్వల్స్ టు ఓకే λ/4 ఇంటూ U0. ఏం లేదు, ఈ డీని టిప్ చేసి ఈ μ0 మైనస్ మ్యూఈ అని తీసుకుని వెళ్ళిపోండి, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తే భాగించబడుతుంది. సో 4 ఇంటూ μ0 మైనస్ మ్యూఈ. Here the thickness of quarter wave plate is D is equals to λ/4 into μ0 minus μe అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ యొక్క మందం D is equals to λ/4 into μ0 minus μe అవుతుంది. ఓకే, సో here this is known as
quarter wave plate. This is known as quarter wave plate, Chaturdhamsa Taranga Falakam. Okay, then we will discuss about the half wave plate. Quarter అంటే నాలుగో వంతు, హాఫ్ అంటే సగం, రెండవ వంతు ఈజీగా అర్థం. హాఫ్ అంటే అర్ధ భాగం అంటే సగ భాగం. సో అర్ధాంశ తరంగ ఫలకం, హాఫ్ వేవ్ ప్లేట్. Okay, so here the half wave plate is defined as a plate of double refracting anaxial crystal. A plate of double refracting anaxial crystal cut with its optic axis parallel to the refracting faces. Refracting faces and the capable of producing a path difference. Capable of producing a path difference of enta sagam kada lambda by 2. Lambda by 2 or phase difference of pi. Phase difference of pi. Okay, between the between the ordinary ray and the extraordinary ray. Okay, between the ordinary ray and extraordinary ray is known as half wave plate. Or lambda by 2 plate. Or lambda by 2 plate. Okay, so అంటే చూసాం కదా ఇక్కడ ఈ ద్వివక్రీభవన ధర్మాన్ని అనుసరించి ప్రదర్శించేది ద్వివక్రీభవన ధర్మాన్ని ప్రదర్శించే ఏకాక్షీయ స్ఫటిక స్ఫటికం యొక్క సో ధ్రువక్షం ఆప్టికల్ యాక్సిస్ అనేది వక్రీభవన తలాలకి సమాంతరంగా ఉండేటట్లు ఖండించి సో దానిలో ప్రసరించి వెలువడే సాధారణ మరియు అసాధారణ కిరణాల మధ్య పదాంతరం తరంగ దైర్ఘ్యంలో సగం ఉండేటట్లుగా ల్యాండాలో వేవ్లెంత్ అనే పాత్ డిఫరెన్స్ లో సగం ఉండేటట్లుగా ఆ ఫలకాన్ని కనుక అర్ధాంశ కట్ చేసి సగం ఉండేటట్లుగా దాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఫలకాన్ని హాఫ్ వేవ్ ప్లేట్ అంటే ఉంటారు అర్ధాంశ తరంగ ఫలకము అని అంటారు. ఓకే, సో ఇందాక దాన్ని 4వ వంతు కట్ చేసి దాన్ని ఖండించి ఆప్టికల్ యాక్సిస్కి దానికి దృగక్షానికి సో
లంబంగా ఉండేలాగా మనం ప్రతిలంబంగా ఉండేలాగా దాన్ని లైక్ ఏదైనా ఒక కాంతి ఏకతల ధ్రువిత కాంతిని పంపించి ఏకతల కాంతిని పంపించి సో ఆ రేని ప్రసరించేలాగా మనం చేసాం. ఇప్పుడు రెండవ వంతు దాంట్లో అవునా ఏబిసిడి అనే క్యాల్షియం క్రిస్టల్ని అడ్డంగా ఖండించి ఏడి అనేది కట్ చేసాం. ఇది మన ఆప్టికల్ యాక్సిస్. సో సోర్స్ అనేది పంపించాం. ఒకటి ఆర్డినరీ రే, ఇంకోటి ఎక్స్ట్రా ఆర్డినరీ రే. దీంట్లో ఈ క్యాల్షియం క్రిస్టల్ అనేది ఏం చేస్తుంది, ఒకదాన్ని లీనం చేసేసుకుంటుందని చెప్పాం. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటయ్యా అంటే ఆర్డినరీ రేని దాంట్లో లీనం చేసేసుకుంటుంది, ఎక్స్ట్రా ఆర్డినరీ రేని మాత్రం సో బయటికి ప్రసరించేలాగా చేస్తుంది. కానీ ఈ రెండు దానికి ఒకే దిశలో సమాంతరంగా ట్రావెల్ అవుతాయి. అయినా సరే ఒకే దిశలో ట్రావెల్ అయినా సరే ఈ దిశలోనే ట్రావెల్ అయినా సరే రెండింటికి వేరు వేరు వెలాసిటీస్ వేరు వేరు వేగాలతో ప్రయాణం చేస్తాయి. అది ఆల్రెడీ మనకి తెలుసు, మనం ఆల్రెడీ దాన్ని చూసాం ఏ విధంగా ట్రావెల్ చేస్తాయి. సో ఏ విధంగా ట్రావెల్ చేస్తాయి, ఏ విధంగా డిఫరెన్స్ వస్తుంది అనేది మనం ఆల్రెడీ చూడటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు అది ముందు దాన్ని క్వార్టర్ చేసాం. క్వార్టర్ అంటే ఈ క్వార్టర్ కాదు, నాలుగవ వంతు కట్ చేసాం. నాలుగవ వంతు కట్ చేసి కట్ చేసిన తర్వాత దాని యొక్క థిక్నెస్ మందం, దాని యొక్క మందాన్ని కట్ చేసిన తర్వాత ఎంత మందం ఉంటుందో ఆ మందాన్ని మనం క్యాల్కులేట్ చేయడం జరిగింది దాని ద్వారా. సో దీంట్లో ఇప్పుడు దీన్ని రెండవ వంతు కట్ చేసి రెండవ వంతులో ఈ ఆర్డినరీ రే యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ అలాగే ఈ ఎక్స్ట్రాడినరీ రే యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంది అండ్ అలాగే దీనికి డిస్టెన్స్, ఓకే డిస్టెన్స్ ఎలా ఉంది. సో అది చూసి దాని నుంచి మొత్తానికి కలిపి ఈ కట్ చేసిన తర్వాత దాని యొక్క మందం ఎంత, అది కదా ఇప్పుడు మనం ముఖ్యంగా క్యాల్కులేట్ చేయాల్సింది. సో ఇక్కడ ఈ హాఫ్ వేవ్ ప్లేట్ యొక్క మందం థిక్నెస్ డి అనుకుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, నార్మల్గా మొత్తానికి కలిపి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, బట్ ఆ ఆర్డినరీ రే యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ of ordinary ray, refractive index of ordinary ray is not, and the refractive index of extraordinary ray is UE. అంటే ఇక్కడ దీర్ఘవృత్తీయ ధ్రువిత కాంతిని ఉత్పత్తి చేయడంలోను మరియు సో ఇక్కడ ధ్రువిత కాంతిని విశ్లేషించడంలో ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ అనేది సో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ స్థిరమైన దశాంశం λ/2 రావడానికి సో ఈ హాఫ్ వేవ్ ప్లేట్ సో కాన్స్టెంట్ ఈ స్థిరమైన దశాంశం 1/4 రావడానికి, అంటే ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ రావడానికి ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ సో రావడానికి ఇది అనేది ఎంతగానో ఈ ఫార్మ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ ఒక ఏకాంత కాంతికి మాత్రమే ఇది
ఖచ్చితంగా సరిపోతాయి. ఒక్క ఏకవర్ణ కాంతికి మాత్రమే ఖచ్చితంగా సరిపోతాయి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనం ముఖ్యంగా మామూలుగా లైట్లో వాడే ఏకవర్ణ కాంతి ఏంటి అంటే మోనోక్రోమాటిక్ లైట్. Why? Because here the monochromatic light has a single wavelength. Single wavelength. Okay. So అందుకని ఏకవర్ణ కాంతికి మాత్రమే ఇది సరిపోతుంది మనం ఖచ్చితంగా గమనించాలి. సో ఇప్పుడు ఈ హాఫ్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్, దీని యొక్క థిక్నెస్ మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ రే ఈస్ u0d మైనస్ ued. సో ఇది హాఫ్ వేవ్ ప్లేట్ కి సమానం కావాలి అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు λ/2 కావాలి కదా. సో దాని నుంచి ఈ డీని కామన్ తీయండి, దీన్ని కామన్ తీస్తే u0 మైనస్ ue ఈజ్ ఈక్వల్స్ టు λ/2. సో దీని నుంచి ఈ హాఫ్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్ ఆఫ్ హాఫ్ వేవ్ ప్లేట్ ఈజ్ d ఈజ్ ఈక్వల్స్ టు ఈ u0 మైనస్ ue ని ఇటు తీసుకుని వెళ్ళిపోండి రైట్ సైడ్. సో ఇటువైపు గుణించింది ఇటువైపు వెళ్ళేసరికి భాగించబడుతుంది, అదే ఇటువైపు భాగిస్తే అవతల వైపు వెళ్తే గుణించబడుతుంది. ఇటువైపు ప్లస్ ఉంటే అటువైపు మైనస్ అవుతుంది, అదే ఇటువైపు మైనస్ ఉంటే అటువైపు వెళ్ళేసరికి ప్లస్ అయిపోతుంది కదా. సో ఈ డీని తుంచేసి ఈ u0 మైనస్ ue అని తీసుకుని వెళ్ళిపోండి. సో తీసుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది, λ/2 ఇంటూ u0 మైనస్ ue, u0 మైనస్ ue అవుతుంది. సో దిస్ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ హాఫ్ వేవ్ ప్లేట్. అండ్ వాటర్ వేవ్ ప్లేట్ గా వచ్చింది ద థిక్నెస్ ఆఫ్ వాటర్ వేవ్ ప్లేట్ is here the thickness of water wave plate is d is equals to λ/4 into u0 minus ue. ఇది వాటర్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్. అండ్ హాఫ్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్, here the thickness of half wave plate is d is equals to λ/2 into u0 minus ue. Okay, so here the thicknesses of half wave plate and quarter wave plate. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ఈ ఆర్డినరీ రే మరియు ఈ సాధారణ కిరణం అలాగే ఎక్స్ట్రాఆర్డినరీ రే, ఈ అసాధారణ కిరణాలు అనేవి సో ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఒకటి ప్యారలల్ గా ఉంటుంది, అంటే ఒకటి ప్యారలల్ గా పనిచేస్తుంది, ఇంకోటి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో అది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైక్ హెడ్ లైట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఈ క్యాల్సైట్ క్రిస్టల్ని కట్ చేసి లైట్ని మనం సో రేని ఆర్డినరీ రేని ఎక్స్ట్రా ఆర్డినరీ రేని ఓ రేని ఈ రేని దీంట్లో దాన్ని ఒక క్యాల్సైట్ క్రిస్టల్ని తీసుకుని దాన్ని కట్ చేసి సగానికి కట్ చేసి దాంట్లో కనుక పంపిస్తే సో ఈ క్యాల్సైట్ క్రిస్టల్ ఏమవుతుందయ్యా అంటే ఒక రేని తనలో లీనం చేసుకుంటుంది, ఒక రేని బయటికి పంపించేస్తుంది. సో అదేంటి సార్, ఇప్పటివరకు ఓరేని మాత్రమే ఓరేనే
క్యాల్సైట్ క్రిస్టల్ అనేది లీనం చేసుకుంటుంది. ఈ రే ఎందుకు చేసుకోవట్లేదు, ఈ రోజు ఎందుకు తాను సాధారణ కిరణాన్ని ఈ క్యాల్సైట్ క్రిస్టల్ అనేది ఎందుకు తనలో విలీనం చేసుకోవట్లేదు అని అంటే, ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ రే అనేది క్యాల్సైట్ క్రిస్టల్కి ప్యారలల్గా దాని క్యాల్సైట్ క్రిస్టల్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి, సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఎంతవరకు వెళ్ళిపోతుంది, అది కూడా దాంతో పాటు సమాంతరంగా ప్యారలల్గా వెళ్ళిపోతుంది, దాన్ని ఎక్కడ ఖండించడం జరగదు. సో అందుకని ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ రే అనేది విలీనం చేసుకోదు. బట్ ఇక్కడ ఈ ఆర్డినరీ రే అనేది ఏమవుతుందంటే దాని యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్కి అది పెర్పెండిక్యులర్గా పనిచేస్తుంది ఇట్లా. సో పెర్పెండిక్యులర్గా పనిచేస్తుంది కాబట్టి అది అలా పెర్పెండిక్యులర్ బెండ్ అయిపోయి ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి, సో ఈ ఆర్డినరీ రేని క్యాల్సైట్ క్రిస్టల్ అనేది తనలో విలీనం చేసేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో హియర్ దిస్ ఈస్ అబౌట్ ది హాఫ్ వేవ్ ప్లేట్ అండ్ క్వార్టర్ వేవ్ ప్లేట్. ఓకే, వెరీ నైస్.